సో మనకి డిఫార్మేషన్ జోన్ అన్నది ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఉంటుంది ఓకేనా. అంటే డిఫార్మేషన్ జోన్ అనేది ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ దాకా ఉందంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ మనకి ఇక్కడి నుంచి మనకి ఇక్కడి నుంచి ఇలాగా స్ట్రిప్ అన్నది ఇక్కడ మనకి అక్కడి నుంచి అలా స్ట్రిప్ అన్నది కాంటాక్ట్ ఉన్నట్టే దేనితోటి రోలర్ తోటి ఓకేనా. స్ట్రిప్ అన్నది కాంటాక్ట్ ఉందంటే ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా సపోజ్ ఇది ఓ పాయింట్ అనుకుంటున్నాను, సపోజ్ ఏ పాయింట్ అనుకుంటున్నాను ఓకేనా. ఓ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు కూడా ఓకేనా ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో అంటే మనకి రోలర్ అన్నది ఈ డైరెక్షన్లో ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి ఓకేనా. రోలర్ మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, ఇలా పైకి యాక్ట్ చేస్తుందా, ఈ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది ఆపోజింగ్ ఫోర్స్లో ఓకేనా. రోలర్లో అపోజింగ్ ఫోర్స్ యాక్ట్ చేసిందంటే స్ట్రిప్ మీద యాక్ట్ చేస్తుంది, స్ట్రిప్ మీద యాక్ట్ చేస్తుంది, ఇలా డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది ఓకేనా. ఇప్పుడు నేను ఏం తీసుకున్నానంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రతి పాయింట్ దగ్గర కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రతి పాయింట్ దగ్గర కూడా స్ట్రిప్ మీద మనకు కంపల్సరీగా ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నది యాక్ట్ చేస్తుంటుంది ఓకేనా. సో ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను నేను ఓకేనా, ఎక్కడో ఒక పాయింట్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను ఓకేనా. ఈ పాయింట్ దగ్గర ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది ఎలా ఉంటుందంటే ఇలా టాంజెన్షియల్ డైరెక్షన్ ఉంటుంది ఓకేనా. అలా ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది అలా టాంజెన్షియల్ డైరెక్షన్ ఉంటుంది టాంజెన్షియల్ డైరెక్షన్ ఉంటుంది ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఓకేనా. ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది ఇలా టాంజెన్షియల్ డైరెక్షన్ ఉంటుంది కదా ఓకేనా. దాన్ని ఏమనుకుంటున్నానంటే ఎఫ్ అనుకుంటున్నాను ఓకేనా. ఇక ఎక్కడో పాయింట్ నేను జూమ్ చేసుకున్నా కాబట్టి ఎక్కడో పాయింట్ జూమ్ చేసుకున్నా కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఆ పాయింట్ ఓకేనా ఈ యాంగిల్ని ఏమనొచ్చు నేను విత్ రెస్పెక్ట్ ఆ పాయింట్ ఈ యాంగిల్ని థీటా అనుకుంటున్నాను ఓకేనా. నేను ఎజ్యూమ్ చేసుకున్న పాయింట్ అన్నది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండొచ్చా, ఎజ్యూమ్ చేసుకున్న పాయింట్ అన్నది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండొచ్చా ఓకేనా. అంటే ఈ థీటా అన్నది 0 నుంచి ఆల్ఫా వరకు ఎంతైనా ఉండొచ్చు అంతేనా. థీటా నుంచి ఈ పాయింట్ అన్నది ఓకేనా 0 నుంచి ఆల్ఫా వరకు ఎంతైనా ఉండొచ్చు. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న పాయింట్ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా థీటా అన్నది అంతేనా. అర్థమవుతుందా. ఇప్పుడు ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది సమ్ ఇంక్లైన్గా యాక్ట్ అవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ని 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేసుకుంటున్నాను. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్ కింద రిజాల్వ్ చేసుకుంటున్నాను ఓకేనా. ఇంకోటి నార్మల్ కాంపోనెంట్ కింద రిజాల్వ్ చేసుకుంటున్నాను ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్ కింద రిజాల్వ్ చేసుకుంటున్నాను, ఇంకోటి ఏమో నార్మల్ కాంపోనెంట్ కింద రిజాల్వ్ చేసుకుంటున్నాను
ఇదేమో హారిజాంటల్ ఫోర్స్ అనుకుంటున్నాను, ఇదేమో నార్మల్ ఫోర్స్ అనుకుంటున్నాను. ఓకేనా. మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతే ఫ్రిక్షన్ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా ఉన్న డైరెక్షన్లో ఏ ఫోర్స్ ఉంటుంది? నార్మల్ ఫోర్స్ ఉంటుందా? చెప్పు. ఒక నిమిషమే. చెప్పు. మెటీరియల్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది ఆపోజిట్గా ఉంటుంది కదా. ఓకేనా. ఫస్ట్ మనకి మెటీరియల్ దేనివల్ల మూవ్ అవుతుంది? ఇప్పుడు సపోజ్ ఒకటి తీసుకోండి. ఓకేనా. సో ఈ బాడీ అన్నది ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. ఓకేనా. ఇది ఫ్లోర్. ఓకేనా. బాడీ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు బాడీ మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఈ డైరెక్షన్ యాక్ట్ చేస్తుందా? మరి ఫ్లోర్ మీద ఏ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది? ప్యారల్ ఫోల్డ్ కానీ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుందా? ఎప్పుడు కూడా కాంటాక్ట్ అయిన దగ్గర ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది రెండింటి మీద ఈక్వల్ అమౌంట్లో ఉంటుంది. రెండింటి మీద ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది. కాంటాక్ట్ దగ్గర ఎక్కడైతే టూ బాడీస్ రెండింటి మధ్య రిలేటివ్ మోషన్ అనేది ఉందో అప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది రెండింటి మీద ఈక్వల్గా యాక్ట్ చేస్తుంది. ఆ రెండింటి మీద యాక్ట్ చేస్తుంటే ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది. ఆ కాంటాక్ట్ యొక్క మూమెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి రోలర్ మీద అపోజింగ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఓకేనా, దీని మీద కంపల్సరీగా ఈ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ చేయాలి. ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది, అందుకే దీనికి మనకి మూమెంట్ అన్నది వేరేగా ఎక్స్ట్రాగా ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఏం చేస్తుంది? లాగేస్తుంది అన్నమాట. ఎక్కడైనా ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది మోషన్ని. ఇక్కడ ఈ రోలింగ్లో ఏమవుతుందంటే ఫ్రిక్షన్ ఫోర్స్ వల్లే ఓకేనా, ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ వల్లే దీనికి ఒక రకమైన ఫోర్స్ వచ్చి ఒక పుల్లింగ్కి పుషింగ్కి ఉపయోగపడుతుంది అన్నమాట. సింపుల్ పాయింట్ దీంట్లో. ఓకే, దీన్ని ఎన్ అనుకోవచ్చు. ఎన్ ఓకేనా. సో ఇప్పుడు ఓకేనా, సో ఇప్పుడు ఇది టేటా అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది టేటా అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 మైనస్ టేటానా? అది 90 మైనస్ టేటా అయినప్పుడు మరి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? టేటానా? ఓకేనా. అది టేటా అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ హారిజాంటల్ లైన్ని ఓకేనా, ఈ హారిజాంటల్ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. మరి ఇది టేటా అయినప్పుడు మరి ఇదేమవుతుంది? ఇది 90 మైనస్ టేటా అవుద్దా? ఓకేనా. ఈ ఎఫ్ అన్నది హారిజాంటల్ తోటి టేటా చేస్తుంది అంటే ఎఫ్ అన్నది ఈ ఇలా రిజాల్వ్ చేసే కాంపోనెంట్ ఎంత అవుతుంది? ఎఫ్ అన్నది ఇలా రిజాల్వ్ చేసే కాంపోనెంట్ ఎంత అవుతుంది? ఎఫ్ అన్నది హారిజాంటల్ కూడా రిజాల్వ్ చేసే కాంపోనెంట్ ఎంత అవుతుంది? ఎఫ్ కాస్ టేటా అవుతుంది.
ఎఫ్ కాస్ట్ ఎట్ అవుద్దా? మరి ఈ ఎన్ అన్నది ఈ డైరెక్షన్ రిజాల్వ్ చేసే కాంపోనెంట్ ఎంత అవుద్ది? ఎన్ కాస్ట్, అది ఎన్ కాస్ట్ 90 మైనస్ స్టేటా, ఎన్ కాస్ట్ 90 మైనస్ స్టేట్ ఏమైపోతుంది? ఎన్ సైన్ ఎట్ అవుద్ది. అంటే ఇప్పుడు హారిజాంటల్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అన్నది ఇటాక్ చేస్తుంది, ఒక ఫోర్స్ అన్నది ఇటాక్ చేస్తుంది. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అవుద్ది? ఎఫ్ కాస్ టేటా మైనస్ ఎన్ సైన్ టేటా అయినా. ఓకేనా? ఇదే కదా మనకి హారిజాంటల్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సు. ఓకేనా? అంటే మనకి రోలింగ్ ఆపరేషన్లో ఎటువంటి పుల్లింగ్ ఫోర్స్ కానీ పుషింగ్ ఫోర్స్ కానీ ఇవ్వకపోయినా సరే రోలింగ్ అన్నది జరుగుతుంది అంటే కారణం ఏ ఫోర్స్ అంటారు? ఈ ఫోర్స్ అంటారా? కారణం ఈ ఫోర్స్ అంటారా? ఓకేనా? ఇప్పుడు వరస్ట్ కేసులో టేటా వాల్యూ ఎంత అవ్వచ్చు మనకి? మనం తీసుకున్న పాయింట్ మీద బేస్ అయి ఉంటుంది కదా టేటా వాల్యూ అన్నది. ఓకేనా? లేకపోతే మధ్యలో తీసుకున్నాం కాబట్టి టేటా సంథింగ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు టేటా వాల్యూ టేటాని 0 నుంచి ఆల్ఫా అవుతుంది కాబట్టి నేను వర్స్ట్ కేసులో టేటా అన్నది ఆల్ఫాకి ఈక్వల్ చేసుకుంటాను. అంటే ఎప్పుడైతే ఆల్ఫాకి ఈక్వల్ చేసుకున్నానో నేను ఎజ్యూమ్ చేసుకున్న పాయింట్ ఎక్కడ తీసుకున్నట్టు? ఓకేనా? సెంటర్ ఆఫ్ ది రోల్ తీసుకున్నట్ట. ఆల్ఫా అంటే ఏంటి? బయట యాంగిల్. ఈ టేటా అన్నది ఆల్ఫాకి ఈక్వల్ అవుతుందంటే ఈ లైన్ అనేది ఎక్కడ ఉండాలి? ఇలా ఉండాలా? డిఫార్మేషన్ జోన్కి స్టార్టింగ్ ఎండింగ్ ఉండాలి. ఓకేనా? అన్ని సెలెక్ట్ చేసుకున్న పాయింట్ ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టు? ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టు. ఓకేనా? ఇక్కడే కదా మ్యాక్సిమం. ఓకేనా? ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టు. ఓకేనా? ఇక్కడ కదా మనకి ఓకేనా? మనకి ఆల్ఫా వాల్యూ పెరిగింది అనుకోండి, ఒక టేటా వాల్యూ పెరిగింది, సైన్ టేటా వాల్యూ ఏమవుతుంది? సైన్ టేటా వాల్యూ పెరుగుతుంది. కాస్ట్ టేటా వాల్యూ ఏమవుతుంది? అంతేనా? అంటే ఇక్కడ అంటే మనకు మ్యాక్సిమం అంటే మినిమం ఫ్రిక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది మినిమం ఫ్రిక్షన్ అన్నది. అంతేనా? మ్యాక్సిమం ఫ్రిక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అంతేనా? సో ఇప్పుడు నేను టేటా వాల్యూ ఆల్ఫా అయింది అనుకుని చెప్పుకుని ఈ ఈక్వేషన్ రాసుకుంటానంటే ఎఫ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ ఆల్ఫా మైనస్ ఎన్ సైన్ ఆల్ఫా కింద రాసుకుంటాను. ఓకేనా? కంపల్సరీగా ఈ ఫోర్స్ అన్నది అంటే మనకి రోలింగ్ జరగాలంటే ఈ ఫోర్స్ అన్నది ఎంత ఉండాలి? కంపల్సరీగా ఎంతో కొంత ఉండాలా? ఓకేనా? అంటే ఈ ఫోర్స్ ఇన్ ఆర్డర్ టు రోలింగ్ జరగాలంటే ఈ ఫోర్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద రాసుకోవచ్చా? ఓకేనా? దీని నుంచి ఎఫ్ కాస్ ఆల్ఫా ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ సైన్ ఆల్ఫా కింద రాసుకోవచ్చా? దీని నుంచి ఎఫ్ బై ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా కింద రాసుకోవచ్చా? దీని నుంచి ఎఫ్ బై ఎన్ అంటే ఏంటి? ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ ఫోర్స్ అంటే ఏంటి? మ్యూ అన్నది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఉంటుందా? ఓకేనా? మ్యూ అన్నది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఉంటుందా? అంతేనా? మ్యూ అన్నది ఎలా రాసుకోవచ్చు? tan బీటా రాసుకోవచ్చా? tan బీటా ఎప్పుడు కూడా ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు tan ఆల్ఫా అవ్వాలి. ఆ కండిషన్ అవ్వాలంటే అంటే ఎప్పుడు కూడా tan ఆల్ఫా అన్నది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బీటా అన్నది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆల్ఫా ఉండాలా? అంటే మనకి రోలింగ్ ఆపరేషన్ జరగాలి అంటే ఎప్పుడూ కూడా యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నది ఏలా ఉండాలి?
మనకి రోలింగ్ ఆపరేషన్ జరగాలంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా గ్రేటర్ దార్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ బయట అయి ఉన్నాం. ఓకేనా. వరస్ట్ కేసులో ఏమవచ్చు, రెండు ఈక్వల్ అవ్వచ్చా. ఓకేనా. అంటే ఆల్ఫా అన్నది మ్యాక్సిమం ఎంత అవుతుంది, ఆల్ఫా అన్నది బయట యాంగిల్ మ్యాక్సిమం వాల్యూ బయట యాంగిల్ ఎంత అవుతుంది. ఎప్పుడు కూడా బీటా అన్నది గ్రేటర్ దెన్ ఆల్ఫా ఉండాలి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉండాలి ఆల్ఫా కన్నా. మరి ఇలా ఉన్నప్పుడు ఆల్ఫా వాల్యూ మ్యాక్సిమం ఎంత అవుతుంది, బీటా అవుతుంది. అంటే 45 మనం పక్కన పెట్టేసుకో, అంటే మనం అది 45 25 పక్కన పెట్టుకో. ఇక్కడ ఈ ఈక్వేషన్ బట్టి ఎప్పుడు కూడా ఏది ఎక్కువ ఉండాలి, బీటా ఎక్కువ ఉండాలి. వరస్ట్ కేసులో ఆల్ఫా అనేది దేనికి ఈక్వల్ అవ్వచ్చు, బీటాకి ఈక్వల్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఆల్ఫా అనేది బీటాకి ఈక్వల్ అయిందో అప్పుడే కదా ఆల్ఫా యొక్క మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఈ పాయింట్ అర్థమవుతుంది. అప్పుడే కదా ఆల్ఫా వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. ఓకేనా. అప్పుడే కదా ఆల్ఫా వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. ఓకేనా. మనకేం తెలుసు, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా హెచ్ బై ఆర్ అనే. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా హెచ్ బై ఆర్ అనే. ఈ ఫార్ములా గురించి మాట్లాడుకున్నాం రాత్రి. ఓకేనా. ఇప్పుడు మనకి ఆల్ఫా అన్నది మ్యాక్సిమం అయింది అనుకోండి. ఓకేనా. ఆల్ఫా వాల్యూ మ్యాక్సిమం ఆల్ఫా వాల్యూ పెంచాను అనుకోండి, ఈ ట్యాన్ వాల్యూ అనేది పెరిగితే తగ్గుతుంది. ఆల్ఫా వాల్యూ పెంచితే ట్యాన్ పెరుగుతుందా. ఎప్పుడైతే దీని వాల్యూ పెరిగిందో దీని వాల్యూ కూడా పెరగాలి కదా. ఓకేనా. మనకేం తెలుసు, ఫర్ ఏ గివెన్ రోలింగ్ మిషన్ ఆపరేషన్కి ఆర్ అన్నది కాన్స్టెంట్. ఆర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కాన్స్టెంట్. సో మనకి ఇది పెరిగింది అంటే ఆటోమేటిక్ ఏం పెరగాలి, డెల్టా హెచ్ అనేది పెరగాలి. డెల్టా హెచ్ అనేది పెరగాల. సపోజ్ ఈ ఆల్ఫా వాల్యూ అనేది మ్యాక్సిమం అయింది అనుకోండి, ఈ ఆల్ఫా దేనికి ఈక్వల్ అవుతుంది మ్యాక్సిమం అయితే, బీటాకి ఈక్వల్ అవుతుందా. దీని నుంచి tan బీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా హెచ్ మ్యాక్సిమమ్ బై ఆర్ కింద రాసుకోవచ్చా. ఓకేనా. బీటాకి ఈక్వల్ అయిందంటే tan బీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ అవుద్దా. దాని నుంచి డెల్టా హెచ్ మ్యాక్సిమమ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ ఇంటూ ఆర్ కింద రాసుకోవచ్చా. చూడండి, డెల్టా హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ ఆర్ కింద రాసుకోవచ్చా. అంటే మనకి మ్యాక్సిమం రిడక్షన్ ఇన్ థిక్నెస్ ఆఫ్ ది స్ట్రిప్ అని ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మ్యూ స్క్వేర్ ఇంటూ ఆర్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. దీనికి మనకి tan phi ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆర్ సైన్ ఆల్ఫా అన్న ఈక్వేషన్ అన్నది మెటల్ కటింగ్లో ఎంత ఇంపార్టెంటో. ఓకేనా. ఈ ఈక్వేషన్ ఎంత ఇంపార్టెంటో మనకి రోలింగ్ ఆపరేషన్లో డెల్టా హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ ఆర్ అన్నది అంత ఇంపార్టెంట్. ఓకేనా. ఇక డెల్టా హెచ్ మ్యాక్సిమం అంటే ఏంటి, ఇక్కడ మ్యాక్సిమం రిడక్షన్ ఇన్ థిక్నెస్ ఆఫ్ స్ట్రిప్.
మ్యాక్సిమం రిడక్షన్ ఇన్ థిక్నెస్ ఆఫ్ స్ట్రిప్. ఓకేనా. మ్యూ అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ రోల్. ఓకేనా, రాసుకో. స్లిప్ అన్నది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని రాసుకోవచ్చు. స్లిప్కి రిలేటివ్ వెలాసిటీకి ప్రెషర్కి ఓకేనా రిలేషన్స్, అంటే డైరెక్ట్లీగా ఇండైరెక్ట్గా అన్నది ఓకే కదా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం అంటే రోలింగ్ ఆపరేషన్లో మనం ఇప్పుడు దాకా ఏం చదువుకున్నాం అంటే రోలింగ్ ఆపరేషన్ ఉంది. సపోజ్ ఇది ఒక రోలింగ్ ఆపరేషన్ అనుకుంటున్నాను నేను. ఓకేనా. ఈ రోలింగ్ ఆపరేషన్లో ఓకేనా ఇది రోలింగ్ ఆపరేషన్ అనుకోం. ఓకేనా. సో ఎక్కడెక్కడో మనకి సపోజ్ ఎక్కడో మనకి న్యూట్రల్ పాయింట్ ఉందనుకుంటున్నాను. ఓకేనా. ఈ న్యూట్రల్ పాయింట్ దగ్గర సిగ్నిఫికెన్స్ ఏంటి? న్యూట్రల్ పాయింట్ దగ్గర ఏమవుతుంది మనకి? స్ట్రిప్ వెలాసిటీ అనేది రోలర్ వెలాసిటీ ఈక్వల్ అవుతుంది. అంతే కదా. అంతే కదా. ఇప్పుడు ఈ న్యూట్రల్ పాయింట్కి ముందు ఏది ఎక్కువ ఉంటుంది? రోలర్ వెలాసిటీ ఏమో వి అనుకుంటున్నాను నేను. ఓకేనా. రోలర్ వెలాసిటీ ఏమో వి అనుకుంటున్నాను. ఓకేనా. ఇదేమో వి నాట్ అనుకుంటున్నాను, ఇదేమో V1 అనుకుంటున్నాను. సో మనకేం తెలుసు అంటే ఈ న్యూట్రల్ పాయింట్కి ముందు రోలర్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఈ న్యూట్రల్ పాయింట్ తర్వాత స్ట్రిప్ వెలాసిటీ అన్నది ఎక్కువ ఉంటుంది, అది తెలుసు. నెక్స్ట్ ఇంకేం తెలుసు మనకి? నేను ఇక్కడి నుంచి ఇలా మూవ్ అవ్వుకుంటుంటే, ఓకేనా, ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతుంటే వెలాసిటీ ఏమైపోతుంది మనకి? స్ట్రిప్ వెలాసిటీ అన్నది స్ట్రిప్ వెలాసిటీ ఇంక్రీజ్ అవడం పెరుగుతూ వస్తుందా? ఓకేనా. ఇప్పుడు నాకు ఓకేనా రిలేటివ్ వెలాసిటీ అంటే ఏ రాసుకోవచ్చు అంటే నేను రిలేటివ్ వెలాసిటీ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ
ద వెలాసిటీ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రిప్ అండ్ ది రోలర్ అని చెప్పొచ్చా? రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటంటే ద వెలాసిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద వెలాసిటీ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రిప్ అండ్ రోలర్ చెప్పొచ్చా? ద వెలాసిటీ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రిప్ అండ్ రోలర్నే రిలేటివ్ వెలాసిటీ అనుకోవచ్చా? ఓకేనా? సో నేను ల్యాగింగ్ జోన్లో మనకి ఏది ఎక్కువ ఉంటుంది, రోలర్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకేనా, ల్యాగింగ్ జోన్లో నేను రిలేటివ్ వెలాసిటీని వి మైనస్ వెలాసిటీ ఆఫ్ స్ట్రిప్ అని రాసుకోవచ్చా ల్యాగింగ్ జోన్లో? ఓకేనా? ఇప్పుడు నాకు ల్యాగింగ్ జోన్లో రిలేటివ్ వెలాసిటీ అన్నది ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ల్యాగింగ్ జోన్లో మనకి రిలేటివ్ వెలాసిటీ అన్నది ఎక్కడ ఎక్కువ ఉంటుంది? స్టార్టింగ్ దగ్గర ఎక్కువ ఉంటుందా? ఎందుకు స్టార్టింగ్ దగ్గర ఎక్కువ ఉంటుంది? మనకి ల్యాగింగ్ జోన్లో ఎక్కడ స్ట్రిప్ వెలాసిటీ తక్కువ ఉందంటే అక్కడే కదా, అక్కడే కదా. సో అందుకని నేను రిలేటివ్ వెలాసిటీ అన్నది ఒకనా స్టార్టింగ్లో రిలేటివ్ వెలాసిటీ అన్నది మ్యాక్సిమం ఉంటుందని చెప్పొచ్చా దేంట్లో? ల్యాగింగ్ జోన్లో. ఓకేనా? సో ల్యాగింగ్ జోన్లో అన్నది రిలేటివ్ వెలాసిటీ అన్నది స్టార్టింగ్లో మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా? అక్కడ స్టార్టింగ్ నుంచి నేను ఈ డైరెక్షన్లో ల్యాగింగ్ జోన్లో మూవ్ అయితే రిలేటివ్ వెలాసిటీ అన్నది ఏమైపోద్ది? తగ్గిపోద్ది. తగ్గిపోయి న్యూట్రల్ పాయింట్ దగ్గర రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుంది? జీరో అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ల్యాగింగ్ జోన్లో స్టార్టింగ్ నుంచి న్యూట్రల్ పాయింట్ దగ్గర మూవ్ అవుతుంటే రిలేటివ్ వెలాసిటీ అన్నది తగ్గిపోతుంది అంటే స్లిప్ ఏమైపోద్ది? స్లిప్ ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా? రిలేటివ్ వెలాసిటీ తగ్గిపోద్ది. రిలేటివ్ వెలాసిటీ జీరో అయిందనుకో స్లిప్ ఉన్నట్ట లేనట్ట? ఓకేనా? సో స్లిప్ కూడా తగ్గిపోద్ది. స్లిప్ తగ్గిపోతుందంటే ప్రెషర్ ఏమైపోద్ది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అంటే మిమ్మల్ని ల్యాగింగ్ జోన్లో ఎక్కడ ప్రెషర్ మ్యాక్స్ ఉంటుందంటే ఎక్కడ ఉంటుందని చెప్పాలి? న్యూట్రల్ పాయింట్. న్యూట్రల్ పాయింట్ దగ్గరేనా? ఓకేనా? మరి లీడింగ్ జోన్ పరిస్థితి ఏంటి? లీడింగ్ జోన్లో మనకి రిలేటివ్ వెలాసిటీ అన్నది ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఎండ్ ఆఫ్ ది స్ట్రిప్. ఎండ్ ఆఫ్ ది స్ట్రిప్ దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది స్ట్రిప్ దగ్గర మనకి ప్రెషర్ ఎలా ఉంటుంది? ఎండ్ ఆఫ్ ది స్ట్రిప్ దగ్గర ప్రెషర్ ఎలా ఉంటుంది? మినిమం ఉంటుంది. అర్థమైన పాయింట్లు. ఈ పాయింట్లు 1 by 1 రాస్తాను, రాసుకోండి. ఈ పాయింట్లు ఒకటి ఒకటి రాస్తాను, చెప్పినవన్నీ కూడా రాసుకోండి. రిలేటివ్ వెలాసిటీ ఇన్ lagging zone. Relative velocity in lagging zone is decreases from start of rolling to start of rolling to
neutral point. Neutral point. That is start of rolling to neutral point. That is that is that is relative velocity is maximum at the start of lagging zone and becomes equal to the 0 at the end of lagging zone. End of lagging zone అంటే ఎక్కడ న్యూట్రల్ పాయింట్. that is pressure is minimum at start of lagging zone pressure is minimum at start of lagging zone, comma, it becomes maximum at the end of lagging zone. End of the lagging zone. Becomes maximum at end of the lagging zone. Full stop. Becomes maximum at end of the lagging zone. Full stop. Okay na? The maximum slip the maximum percentage of slip present in the lagging zone is called as backward slip. ఓకేనా? సో బ్యాక్వర్డ్ స్లిప్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే బ్యాక్వర్డ్ స్లిప్ ఫార్ములా అని చెప్తారా? ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది లాగింగ్ జోన్లో స్లిప్ అన్నది? స్టార్టింగ్ ఫార్ములా అంటే v మైనస్ v నాట్ అయినా v ఇంటూ 100 రాసుకోండి. తొందరగా కొంచెం కింద చేస్తున్నారు, రాస్తారు కదా, కొంచెం డౌన్ చేస్తాం. సేమ్ పాయింట్ లీడింగ్ జోన్లో రాసుకోం. రిలేటివ్ వెలాసిటీ in the leading zone is decreases.
relative velocity in the leading zone is decreases from neutral point to end of the rolling. From neutral point to end of the rolling. That is relative velocity. That is relative velocity is zero at neutral point, is zero at a neutral point, and huh? Okay, sorry. Increases. That is relative velocity is zero at neutral point, and it becomes maximum at the end of the leading zone. Therefore, pressure is maximum at the neutral point. Pressure is maximum at the neutral point, and minimum at the end of the leading zone. The maximum slip, the maximum percentage of slip present in the leading zone, the maximum percentage of slip present in the leading zone is called as forward slip. Forward slip is equal to V1 minus V by V into 100. V1 minus V by V into 100. రాసుకోండి. ఫార్ములా ఉంది, ఓకేనా. అటు మనం లాగింగ్ జోన్లో కానీ లీడింగ్ జోన్లో కానీ ఏ పాయింట్ దగ్గరైనా సరే ప్రెషర్ కట్టాలనుకున్నాం అనుకోండి, ఓకేనా. ఆ ప్రెషర్ కట్టడానికి ఒక ఎంపిరికల్ ఫార్ములా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఫర్ ప్రెషర్ ఎట్ x in a lagging zone, ఓకేనా. లాగింగ్ జోన్లో మీరు ఎక్కడైనా ఏ పాయింట్ దగ్గర x అనే పాయింట్ దగ్గర ప్రెషర్ కట్టాలనుకున్నారు అనుకోండి, దానికి ఫార్ములా ఏంటంటే ప్రెషర్ ఎట్ పాయింట్ x in lagging zone is equal to sigma y by n
ఇంటూ n మైనస్ 1 h నాట్ బై hx హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ h నాట్ బై hx పవర్ n ఇంటూ సిగ్మా 1. ఓకేనా? సరే, n అంటే ఏంటంటే 2 μl బై డెల్టా హెచ్. అంతమానో ప్రతి దగ్గర ఒక 2 μl బై డెల్టా హెచ్ కింద రాసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా దాన్ని n అనుకున్నాం. n అంటే 2 μl బై డెల్టా హెచ్. మ్యూ అంటే ఏంటి? కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఎల్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది డిఫార్మేషన్ జోన్. డెల్టా హెచ్ అంటే ఏంటి? రిడక్షన్ ఇన్ థిక్నెస్. ఓకేనా? నెక్స్ట్ సిగ్మా వై అంటే ఏంటి? ఫ్లో స్ట్రెస్ లేదా ఈల్డ్ స్ట్రెస్. ఈల్డ్ స్ట్రెస్ అని చెప్పి మనం టెన్షన్లో అంటాం, అదే కంప్రెషన్లోకి వచ్చేసరికి దాన్ని ఫ్లో స్ట్రెస్ అంటాం. ఓకేనా? సిగ్మా 1 అంటే ఏంటంటే బ్యాక్ టెన్షన్. బ్యాక్ టెన్షన్ అంటే మీకు చెప్తాను, కంగారు పడదు. మీకు హెచ్ నాట్ అంటే తెలుసు కదా. హెచ్ నాట్ అంటే ఏంటి? హెచ్ బిఫోర్ ద రోలింగ్ కదా. హెచ్ఎక్స్ అంటే ఏంటంటే హైట్ కాదు, థిక్నెస్ అంటే బెటర్. హెచ్ఎక్స్ అంటే ఏంటంటే మీరు ఏ పాయింట్ దగ్గర ప్రెషర్ కడదాం అనుకుంటున్నారో అక్కడ ఆ పాయింట్ దగ్గర స్ట్రిప్కి థిక్నెస్ ఉంటుందా? ఓకేనా? దాన్ని హెచ్ఎక్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను మీకు దీంట్లో తెలియలేని పదం ఏంటంటే సిగ్మా 1 కదా. ఓకేనా? ఈ సిగ్మా 1 గురించి మాట్లాడేటప్పుడు మీకు చిన్న వీడియో చూపిస్తాను. ఫర్ ప్రెషర్ ఎట్ ది లీడింగ్ జోన్. ఫర్ ప్రెషర్ అట్ ది లీడింగ్ జోన్. ఓకేనా? ఒక పాయింట్ ఎక్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. అట్ పాయింట్ ఎక్స్ దగ్గర ప్రెషర్ అట్ లీడింగ్ జోన్ ఫార్ములా ఏమవుతుందంటే సిగ్మా వై బై ఎన్ ఇంటూ n ప్లస్ 1 డెల్టా హెచ్ఎక్స్ బై హెచ్ఎక్స్ బై h1 హోల్ పవర్ n మైనస్ 1 మైనస్ hx బై h1 ఇంటూ సిగ్మా 2. సేమ్ n అంటే ఏంటి? 2 μl బై డెల్టా హెచ్. n అంటే సేమ్. దీనిలో మీకు తెలిసి ఎక్స్ట్రా వచ్చింది ఏంటంటే సిగ్మా 2. సిగ్మా 2 అంటే ఏంటంటే ఫ్రంట్ టెన్షన్. సిగ్మా 2 ఏంటంటే ఫ్రంట్ టెన్షన్. ఓకేనా? మనకి లాగింగ్ జోన్కి లీడింగ్ జోన్కి కామన్గా ఉన్న పాయింట్ ఏంటి? సో మీరు దీనికి కావాలంటే ఈ టర్మ్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. న్యూట్రల్ ప్లేన్. ఇప్పుడు నేను న్యూట్రల్ ప్లేన్ దగ్గర ప్రెషర్ కట్టాలంటే ఈ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు, పై ఫార్ములా యూస్ చేసుకోవచ్చా? రాసారా? ఓకేనా? పాయింట్ రాసుకో. పాయింట్ రాసుకో. ఫ్రమ్ ద డయాగ్రామ్ it is found that it is found that
న్యూట్రల్ పాయింట్ ఈస్ belonging to the both lagging and leading zone. Both lagging and leading zone. Both lagging and leading zone. That is it is the last point of lagging zone and starting point of leading zone. But pressure at one point in a system is always remains constant. ఒక పాయింట్ దగ్గర కేవలం ఒక ప్రెషర్ కదా ఉంటుంది. అంటే నేను ఓకేనా న్యూట్రల్ పాయింట్ దగ్గర ప్రెషర్ కట్టాలంటే ఓకేనా ప్రెషర్ ఆఫ్ ఎక్స్ ఓకేనా లాగింగ్ జోన్ ఈ ఫామ్లో ఉపయోగించవచ్చు, లేదా ప్రెషర్ ఆఫ్ ఎక్స్ లీడింగ్ జోన్ ఈ ఫామ్లో కూడా ఉపయోగించవచ్చు. ఓకేనా ఈ రెండు ఫార్ములాస్ ఎట్ న్యూట్రల్ పాయింట్ దగ్గర ఈ ఫార్ములా యూస్ చేసి కట్టినా ఈ ఫార్ములా యూస్ చేసి కట్టినా సేమ్ ప్రెషర్ రావాలా ఎట్ న్యూట్రల్ పాయింట్. ఓకేనా అంటే పిఎక్స్ ఆఫ్ లాగింగ్ ఫార్ములా ఏమవుద్ది సిగ్మా వై బై ఎన్ ఇంటూ n-1 ఇంటూ h0 బై hx. hn అంటే ఏంటి థిక్నెస్ ఆఫ్ స్ట్రిప్ ఎట్ న్యూట్రల్ పాయింట్ హోల్ పవర్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై బై n ఇంటూ n ప్లస్ 1 hn by h1 హోల్ పవర్ n మైనస్ 1. ఎలా రాసుకోవచ్చా? ఓకేనా దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చా? ఓకేనా క్యాన్సిల్ చేసుకుంటే ఫార్ములా ఏమవుతుంది n-1 h0 by hn whole power n plus 1 is equal to n plus 1 hn by h1 whole power n plus 1 కింద రాసుకో మైనస్ 1 కింద రాసుకోవచ్చా? ఓకేనా దీన్ని సింప్లిఫై చేస్తే థిక్నెస్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే h1 ప్లస్ 20-30% ఆఫ్ డెల్టా హెచ్. ఇది ఎంపిరికల్ ఫార్ములా ఇది. ఓకేనా అంటే న్యూట్రల్ ప్లేన్ దగ్గర థిక్నెస్ ఆఫ్ ది స్ట్రిప్ ఎంత ఉంటుంది అంటే హెచ్1 ఇస్తాడు, మీరు డెల్టా హెచ్ తీసుకుంటారు, డెల్టా హెచ్ ఫైండ్ అవుట్ చేస్తారు. డెల్టా హెచ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ డెల్టా హెచ్కి మీరు 20-30% తీసుకుంటారు డెల్టా హెచ్లో. ఓకేనా తీసుకుని 20% 30% తీసుకుంటారు, మీరు తీసుకుని డెల్టా హెచ్1కి యాడ్ చేస్తారు, దాన్నే డెల్టా హెచ్ అని అంటారు. ఓకేనా మీరు ఆప్షన్స్లో జస్ట్ వెరిఫై చేసుకుంటారు అనమాట, ఈ నెంబర్కి దగ్గరగా ఏదైతే ఉందో అది ఆప్షన్గా పెడతారు. అంత ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయలేం, దగ్గరగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట.
థిక్నెస్ అట్ న్యూట్రల్ పాయింట్ దగ్గర. రోలింగ్ ఆపరేషన్లో ఒక్కో పాయింట్ దగ్గర ప్రెషర్ అనేది ఒకలా ఉంటుందా, ఓకేనా. సో ఒక్కో పాయింట్ దగ్గర ఒక్కోలా ప్రెషర్ కట్టడం అంటే మనకి ఏదైనా అనాలిసిస్ చేయాలనుకున్నా సరే ఓకేనా కొంచెం కాంప్లికేటెడ్ కదా. అందుకని చెప్పి నెక్స్ట్ మనకి ఏంటంటే యావరేజ్ ప్రెషర్, ఇన్ ఏ రోలింగ్ ఆపరేషన్, యావరేజ్ ప్రెషర్ ఇన్ ఏ రోలింగ్ ఆపరేషన్, ఓకేనా. సో యావరేజ్ ప్రెషర్ అండ్ రోలింగ్ ఆపరేషన్లో యావరేజ్ ప్రెషర్ అన్నది ఎలా ఇచ్చారంటే 2/√3 సిగ్మా వై ఇంటూ 1 + μL/4h, 1 + μL/4h, ఓకేనా. సో సిగ్మా వై అంటే ఏంటి, ఫ్లో స్ట్రెస్, సిగ్మా వై అంటే ఏంటి, ఫ్లో స్ట్రెస్, ఓకేనా. నెక్స్ట్ ఎల్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది డిఫార్మేషన్ జోన్, ఓకేనా. నెక్స్ట్ హెచ్ అంటే ఏంటంటే యావరేజ్ థిక్నెస్ ఆఫ్ ది స్ట్రిప్. అంటే ఎలా తీసుకుంటామంటే H0 + H1/2, ఓకేనా. సో ఇది యావరేజ్. ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చా, ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ఓకేనా. ఫోర్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, యావరేజ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా కింద రాసుకోవచ్చా, చూడండి. యావరేజ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా కింద రాసుకోవచ్చా. మీరు ప్రెషర్ అన్నది ఎక్కడ యాక్ట్ అవుద్దంటే డిఫార్మేషన్ జోన్ అనేది ఎలా ఉంటుందా, కర్వ్ షేప్లో. ఈ లెంత్ని ఏమంటాం మనం, ఈ లెంత్ని ఏమంటాం, లెంత్ ఆఫ్ డిఫార్మేషన్ జోన్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, దీన్ని విడ్త్ ఆఫ్ ది స్ట్రిప్ అంటామా, అదేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రెషర్ అన్నది మొత్తం కూడా ఒక ఈ దీని మీద కదా యాక్ట్ అవుతుంది, ఓకేనా. ఇది కర్వ్ షేప్లో ఉంటుందా. ఎప్పుడైతే నేను పైన ఈ వ్యూలో చూసానో ఈ డిఫార్మేషన్ జోన్ అన్నది మనకి ఏ షేప్లో ఉంటుంది, ఆ రెక్టాంగిల్ ఏరియా ఎంత అవుతుంది, ఎల్బిఏనా. సో నేను ఎఫ్ యావరేజ్ కూడా ఇక్కడ ఏరియా ప్లేస్లో ఏ ఏరియా వేసుకుంటానంటే ప్రొజెక్టెడ్ ఏరియా వేసుకుంటాను, ఓకేనా. సో ఎఫ్ యావరేజ్ కూడా ఏమవుద్దంటే పి యావరేజ్ ఇంటూ బి ఇంటూ ఎల్, ఓకేనా. పి యావరేజ్ అంటే ఏంటి, √2/√3 ఇంటూ సిగ్మా వై ఇంటూ 1 + μL/4h ఇంటూ బిఎల్. దీన్నే ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ది యావరేజ్ ఫోర్స్ ఇన్ ది రోలింగ్,
ఓకేనా. ఇప్పుడు సపోజ్ 2 రోలర్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఓకేనా. 2 రోలర్స్ ఇలా ఉన్నాయనుకోండి సపోజ్, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ యాక్ట్ చేస్తుందంటే, ఓకేనా, ఇక్కడ ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తుందంటే, ఓకేనా, ఈ ఫోర్స్ అన్నది ఏం చేస్తుంది, ఈ 2 రోలర్స్ని ఓకేనా ఇలాగా ఈ డైరెక్షన్లో ఓకేనా బయటికి నెట్టేయడానికి ప్రయత్నిస్తాయి. ఈ రోలర్స్ని ఈ డైరెక్షన్లో 2 రోలర్స్ని ఈ డైరెక్షన్లో బయటికి నెట్టేయడానికి ప్రయత్నిస్తాయి, ఓకేనా. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ 2 రోలర్స్ బయటికి వెళ్ళిపోకుండా మనం ఈ పైకి ఎంతైతే ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతుందో అంతే ఫోర్స్ అన్నది మనం ఇలా అప్లై చేసుకోవాలి, ఓకేనా. ఆ ఫోర్స్ అన్నది ఈ బయటికి నెట్టే ఫోర్స్కి ఈక్వల్ అవుద్దా, ఓకేనా. అందుకనే ఈ ఫోర్స్, ఈ యావరేజ్ ఫోర్స్ ఇంకోలా ఏమంటారంటే రోలర్ సెపరేటింగ్ ఫోర్స్ అని కూడా అంటారు. రోలర్ సెపరేటింగ్ ఫోర్స్ అని కూడా అంటారు. మీకు రోలర్ సెపరేటింగ్ ఫోర్స్ కట్టమన్నా సరే ఇదే ఫైండ్ అవుట్ చేయాలి మీరు, ఓకేనా. ఆ పాయింట్ రాసుకోండి, కింద రాస్తాం. డ్యూరింగ్ the rolling operation, when F average is the average force acting by the rollers on to the strip, but the equal and opposite reaction force induced by the strip will be acting onto the roller, and it is trying to separate the rollers. Therefore F average is also called as roller separating force. Roller separating force. Roller separating distance. ఓకే, అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ ఆఫ్ ది రోలర్ is called as roller separating distance. ఒక 2 రోలర్స్కి మధ్యలో ఉన్న 2 రోలర్స్ యొక్క సెంటర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమంటామంటే రోలర్ సెపరేటింగ్ డిస్టెన్స్ అంటాం.
ఓకేనా, దాని వాల్యూ ఎంత చెప్తారా? రోలర్ సపరేటింగ్ డిస్టెన్స్ అనేది ఎంత అవుతుందో చెప్తారా? టూ ఆర్ ప్లస్ H1 అంటే డయామీటర్ ఆఫ్ రోలర్ ప్లస్ H1 కింద రాసుకోవచ్చా? చూడండి, ఇది అర్థమైందా? ఎవరైనా డౌట్ ఉంది దీంట్లో? ఇది అర్థమైంది? ఎవరైనా డౌట్ ఉందా? ఓకేనా, ఎవరు మాట్లాడతలేదంటే అందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ టార్క్. టార్క్ టార్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది రోలింగ్. ఓకేనా, టార్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనా, ఎక్కడికి ఆ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది ఇంటూ సెంటర్ ఆఫ్ ది రోలర్ మధ్య వరకు ఉన్న పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మాట. ఓకేనా, ఇప్పుడు ఓకేనా, సపోజ్ సెంటర్ ఆఫ్ ది రోలర్ అన్నది ఎక్కడ ఉందనుకుంటున్నాను. ఓకేనా, మనకి ఫోర్స్ అన్నది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్కడైనా సరే అప్లై అవ్వచ్చు. ఓకేనా, ఫోర్స్ అన్నది ఇలా అప్లై అవుద్ది, ఇలా అప్లై అవుద్ది, ఇలా అప్లై అవుద్ది, ఇలా అప్లై అవుద్ది, ఇలా అప్లై అవుద్ది. ఓకేనా, ఇలా ఎక్కడైనా అప్లై అవ్వచ్చా ఫోర్స్ అన్నది ఇలాగా? ఓకేనా, అదవుతుందా? సపోజ్ ఫోర్స్ అన్నది ఈ పాయింట్ దగ్గర ఇలా అప్లై అవుతుంది అనుకోండి, ఇక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుద్ది? ఓకేనా, ఈ డిస్టెన్స్ అయితే వెళ్ళలేదు. ఎప్పుడైతే ఫోర్స్ అన్నది ఇలా అప్లై అవుతుందో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుద్ది? ఎల్లకన్నా తక్కువ ఉంటుందా? ఓకేనా, అందుకే మనకి టార్క్ ఎలా రాస్తారంటే ఎఫ్ యావరేజ్ ఇంటూ సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎల్ అని రాస్తారు. సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎల్ అని రాస్తారు. ఓకేనా, ల్యాండా అంటే ఏంటంటే ఏమంటారంటే ఆర్మ్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా, దీని వాల్యూ అన్నది 0.3 నుంచి 0.4 వరకు ఉంటుంది టార్క్. అదవుతుందా? ఓకేనా, పవర్కే టార్క్కి ఏమైనా రిలేషన్ ఉందా? పవర్కి టార్క్ ఏమైనా రిలేషన్ ఉందా? పవర్కి టార్క్ 2π NT/60. 2πN/60 ఏమంటాం మనం? యాంగులర్ వెలాసిటీ అంటారా? 2πN/60. సో దీన్ని ఒమేగా రాసుకోవచ్చా పవర్ని? ఓకేనా, సో T⍵ కాకుండా 2T⍵ కింద రాస్తారు పవర్ని. ఎందుకు 2T⍵ కింద రాస్తారంటే మనకి ఎన్ని రోలర్స్ ఉన్నాయి? ఒక రోలర్కి T⍵. ఓకేనా, 2 రోలర్స్ ఉన్నాయి కదా, అందుకు 2T⍵ కింద రాస్తారు. బికాస్ ఆఫ్ 2 రోలర్స్. రాసుకుంటారంటే ఎఫ్ యావరేజ్ ఉంది కదా,
ఎఫ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2/√3 సిగ్మా బై 1 ప్లస్ మ్యూ ఎల్ బై 4h ఇంటూ బి ఇంటూ ఎల్. ఓకేనా? మనము ఎఫ్ యావరేజ్ని తగ్గించడానికి మెథడ్స్ ఏంటని అడుగుతారు. ఇప్పుడు ఎఫ్ యావరేజ్ తగ్గాలనుకోండి, ఈ ఫార్ములా బట్టి మనం ఏమి తగ్గించవచ్చు. సిగ్మా వై తగ్గింది అనుకోండి, ఫ్లో స్ట్రెస్ తగ్గింది అనుకోండి, ఎఫ్ యావరేజ్ తగ్గుతుందా? ఓకేనా? ఫస్ట్ మెథడ్ ఇది. ఓకేనా? బై రెడ్యూసింగ్ ఫ్లో స్ట్రెస్ మనం ఏం చేయొచ్చు అంటే ఎఫ్ యావరేజ్ని తగ్గించవచ్చు. సెకండ్ది ఏంటి, మ్యూని తగ్గించామనుకోండి, ఎఫ్ యావరేజ్ తగ్గుతుందా? మ్యూని తగ్గించామనుకోండి, ఎఫ్ యావరేజ్ తగ్గుతుందా? ఓకేనా? థర్డ్ది ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, √Δ/H/R. ΔH/R. ఎల్ ఈజ్ ఈక్వల్ టు సరిపోయిందా? ఇప్పుడు నాకు ఎఫ్ యావరేజ్ తగ్గాలనుకోండి, ఎల్ తగ్గించా సరిపోద్దా? ఓకేనా? ఎల్ తగ్గించాలి అంటే ఏం చేయాలి, నేను రేడియస్ ఆఫ్ ది రోలర్ తగ్గించాలా? ఓకేనా? థర్డ్ మాట బై రెడ్యూసింగ్ ఆర్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే నేను రోలర్ సైజ్ అని తగ్గించేసానో అప్పుడు రోలర్ యొక్క స్ట్రెంత్ ఏమైపోద్ది, రోలర్ యొక్క స్ట్రెంత్ ఏమైపోద్దా, తగ్గిపోద్దా? అది మెయిన్ డ్రాబ్యాక్ అయిపోద్ది. ఓకేనా? అందుకని ఈ మెథడ్ కానీ ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? ఫస్ట్ ఏ మెథడ్ ప్రిఫర్ చేస్తారంటే, ఈ మెథడ్ ప్రిఫర్ చేయలేమనుకోండి, ఎక్కువ ఈ మెథడ్ ప్రిఫర్ చేస్తారు. మా ఫ్రిక్షన్ అన్నది తగ్గించడం మన చేతిలో ఉండదు కదా, కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ తగ్గించడం మన చేతిలో ఉండదు కదా. సో ఫస్ట్ అందుకే ఈ మెథడ్ ప్రిఫర్ చేస్తారు, తర్వాత ఈ మెథడ్ ప్రిఫర్ చేస్తారు, లాస్ట్లో ఈ మెథడ్ ప్రిఫర్ చేస్తారు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరింగ్ మెథడ్ అంటే ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 3 వస్తుంది, తర్వాత 2 వస్తుంది. అర్థమైందా?